హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. చూసారా, నాకు మళ్ళీ ఒక పార్సల్ వచ్చేసింది. ఆ పార్సల్ ఓపెన్ చేసే ముందు మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే ఖచ్చితంగా ఇది మీకైతే మస్తు యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి. నేనైతే ఆల్రెడీ కొంచెం పార్సల్ అయితే చించేశాను. అంటే కొంచెం నాకు ఎగ్జైటింగ్ ఎక్కువ కదా, మా ఆయన ఏం చేశారు అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే ఓపెన్ చేసే ముందు నాకైతే ఒక చిన్న డౌట్ ఉండేది. ఈ పార్సల్ అనేది 2 పీసెస్ వచ్చింది. ఒకటి స్క్వేర్ లో వచ్చింది, ఇంకొకటి పెద్ద జస్ట్ ఒక గన్ లెక్క అనిపించింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సీజర్ తీసుకొని ఓపెన్ చేయబోతున్నాను. ఇలా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇది ఏంటో కూడా నిజంగా ఎవరికైనా ఒక పార్సల్ చూస్తే అర్థం అవుతుంది, కానీ నిజంగా నాకైతే ఒక పార్సల్ దాన్ని ఓపెన్ చేసే వరకు అది అర్థమే కాదండి. సో నేనైతే అది కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూసిన తర్వాత వావ్, నా ఫేవరెట్ రింగ్ లైట్ అయితే వచ్చేసిందండి. నేను ఎప్పటి నుంచో మా ఆయన్ని ఎన్నిసార్లు అడిగినా అంటే, మా ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా ఒక షేడెడ్ అంటే ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్క వీడియోస్ తీయాలని నాకు ఉంటుందండి. ఎందుకంటే మా ఇంట్లో వచ్చేసి అన్ని లొకేషన్స్ సెట్ కావు. ఎందుకంటే కొన్ని లొకేషన్స్లో డ్రెస్సెస్ ఉంటాయి, ఇంకొన్ని లొకేషన్లో ఇల్లు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఐటమ్స్ అయితే ఉంటాయి కదండి. సో దానికోసమే ఇది ఈ ప్లేస్లో ఇది పడుతుంది, ఆ ప్లేస్లో అది పడుతుంది అనేసి నేను మస్తు తిట్టేదాన్ని. మేబీ నా బాధ భరించలేకనేమో మా ఆయన మాత్రం ఈ రింగ్ లైట్ అయితే తీసుకున్నాడు. సో అసలు ఈ రింగ్ లైట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఎవరైనా సరే యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అనేసి చెప్పొచ్చు అండి. సో ఈ రింగ్ లైట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, చాలామంది ఇంట్లో షేడ్ అనేసి వస్తుంది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసేది వచ్చేసి స్టాండ్. సో ఇది తెలిసిన తర్వాత అంత పొడుగ్గా ఉన్న స్టాండ్ అనేసి తెలీదా. సో ఇది పార్సల్ వచ్చేసి చాలా చిన్నగా అనిపించిందండి. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మంచిగా చాలా పోర్టబుల్గా ఉంది. ఈ స్టాండ్ని కొంచెం మనం ఇలా లాగితే ఎట్లయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మంచి అడ్జస్ట్మెంట్, టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అయితే ఉందండి. ఇదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, స్టాండ్ని మనము రొటేట్ చేసుకునేటట్టు ఒక చిన్న ట్రైపాడ్ అయితే ఇచ్చారు. ఆ ట్రైపాడ్ తోటి మనం మొబైల్ని ఎట్లాగైనా, అంటే ఇప్పుడు వీడియో ఎప్పుడు చూడు స్టాండ్ని జరపాల్సిన అవసరం లేదు. మొబైల్ని రొటేట్ చేస్తే సరిపోతుంది. సో ఇది చిన్నగా ఉంది కాబట్టి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, ఎలాంటి లొకేషన్స్లో అయినా కూడా షూట్ అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మా ఆయన తీసుకున్న పర్పస్ ఏంటో నేను అడిగినప్పుడు, ఈ లైట్ చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓపెన్ చేసి దాన్ని యూజ్ చేయనేసి అన్నారు. నాకైతే అది అర్థమైంది. సో ఇది వచ్చేసి నేను ట్రైపాడ్ అనేది అన్నా కదా, వావ్, నా ఫేస్లో చూసారా ఎంత గ్లో వచ్చిందో. అంటే అది ఆన్ చేయకముందే నా ఫేస్లో ఆల్రెడీ గ్లో ఉందనుకోండి. సో నా ఫేస్ గ్లో ఎందుకు, లైట్ దాంట్లో నా ఫేస్ పెట్టాను, కాసేపు అయితే ఆడుకున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైట్ మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పే కంటే చూపిస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో అడాప్టర్ ఇచ్చారు. అడాప్టర్ తోటి వైర్కి కనెక్ట్ చేసి అది ఆన్ చేశాను. ఆన్ చేస్తే దాంట్లో మొత్తం మనకి 4 బటన్స్ ఉంటాయండి. ఒకటి ఆన్ ఆఫ్, ఇంకొకటి లైట్ ఇంక్రీజ్, లైట్ డిక్రీజ్, ఒకటి ఇక్కడ మనం చూసినట్టయితే ఒక లైట్ వేరియేషన్ అయితే పెట్టాను, వైట్ పెట్టాను. బట్ ఇక్కడ మనము లైట్ ఆన్ చేసి లైట్ అంటే లైట్నింగ్ చూస్తే మనకు తెలిసే కంటే అన్ని లైట్స్ ఆఫ్ చేసి అప్పుడు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మొత్తం 3 లైటింగ్ కలర్స్ ఉన్నాయి. మొత్తం ప్యూర్ వైట్, కొంచెం గోల్డ్ కలర్, ఇంకొంచెం షేడెడ్ కలర్ ఉంది. ఇలా 3 కలర్స్ నాకైతే మస్తు నచ్చినాయి. అంటే ఇప్పుడు మనకి బాగా డార్క్ ఉంది, డార్క్ ఉన్న సిచ్యువేషన్లో అప్పుడేంటి మంచిగా ప్యూర్ వైట్ పెట్టుకోవచ్చు. లేదు కొంచెం మీడియం లైటింగే కావాలి అన్నప్పుడు షేడెడ్ కలర్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మన ఫేస్, అంటే ఇప్పుడు కొంతమంది బేస్డ్ ఆన్ లొకేషన్స్ బట్టి అట్లా. నేనైతే లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇది వచ్చేసి ప్యూర్ వైట్, ఇది వచ్చేసి గోల్డెన్ షేడెడ్. అండ్ నెక్స్ట్ లైటింగ్ వచ్చేసి కొంచెం ఇందులో లైట్ ఇంక్రీజ్ అనేది డిక్రీజ్ అనేది కూడా చేసేసుకోవచ్చు. అంటే తక్కువ ఎక్కువ, ఇప్పుడు మనం వాల్యూమ్ ఉంటుంది కదా, వాల్యూమ్ ఎక్కువ తక్కువ చేసినట్టే ఇక్కడ కూడా లైట్ని మనమైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవచ్చు.
అదొకటి కాకుండా నాకు ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంత అసలు లైట్నింగే లేదు. నా ఫేస్ చూసారా, అయినా కూడా కొంచెము నా ఫేస్ లో ఏది షాడో కనపడకుండా మంచి క్లియర్ గా వచ్చేసింది. అంటే ఓన్లీ అక్కడ ఉన్న లైట్ తోటే ఇప్పుడు మేమైతే ఆ వీడియో తీసుకున్నాము. సో ఈ లైట్ ఆన్ చేసాము, లైట్ ఆన్ చేసిన తర్వాత డిఫరెన్స్, లైట్ ఆఫ్ చేసిన తర్వాత డిఫరెన్స్ ఇక్కడ మీరే చూసుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, ఇదైతే చాలా చాలా మందికి వీడియో ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇదైతే బెనిఫిట్ అవుతుందండి. ఎందుకంటే ప్రతిసారి లైట్ అనేది అన్ని చోట్ల ఉండదు. ఈవెన్ మనం రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా కొన్నిసార్లు లైట్ అనేది తక్కువ అవుతా ఉంటది. అంటే మన ఫేస్ గ్లో అవుతా ఉంటది. అప్పుడు ఏమైతుంది, మన ఫేస్ గ్లో అయినప్పుడు చుట్టూ బ్యాక్గ్రౌండ్ లో కూడా లైట్ ఉంటేనే కదా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటది. ఇప్పుడు దీంతో ఇది వచ్చేసి మొబైల్ పెట్టుకునేదండి. ఇది మనము 360 degrees అనేది తిప్పొచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా, అలా ఒక చిన్న స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూలో దీన్ని అడ్జస్ట్ చేసినట్టయితే దాన్ని మొత్తం రొటేట్ చేయొచ్చు. అండ్ అది ఒక్కటి పెట్టి తీసుకున్నట్టయితే మనం ఎంత చిన్న లైటింగ్ లో ఉన్నా కూడా మన వీడియో అయితే సూపర్ గా వస్తుంది, అలాగే ఫోటో కూడా సూపర్ గా వస్తుంది. చూసారా, నేనైతే ట్రైపాడ్ అయితే ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను. సో ట్రైపాడ్ అయితే ఇలా ఉందండి. ఇది చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం అయితే ఎక్కడికైనా కూడా క్యారీ చేసేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత వద్దు అనేసి అనుకుంటే అలా మనం క్లోజ్ అయితే చేసేసుకోవచ్చు అండి. సో ఈ ట్రైపాడ్ లో వచ్చేసి పైన ఇక్కడ రాడ్ ఉంది కదా, దానికే మనము ఆ స్టాండ్ అనేది ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ట్రైపాడ్ అనేది మనం ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం రొటేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చాలా ట్రైపాడ్స్ ఎట్లా ఉంటాయి అంటే మనం ప్రతి ఒక్క షార్ట్ కి, అంటే ఇప్పుడు 2 frames తీస్తాము షార్ట్ కి, అలా 2 frames తీయకుండా ఇప్పుడు దీంతో ఏంటంటే ఆ మొబైల్ హోల్డర్ నే తిప్పేసేయచ్చు. నా చేతిలో పట్టుకున్న హోల్డర్ ఉంది కదా, అది వచ్చేసి 360 degrees తిరుగుతుంది. సో ఒక్కదాన్ని తిప్పడం బెటరా, లేదంటే మొత్తం టోటల్ ట్రైపాడ్ ని తిప్పడం బెటరా? నాకైతే ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే అనిపించిందండి. నేను ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే, నేను ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీషోలో తీసుకున్నాను. నాకు ఇది వచ్చేసి యావరేజ్ గా ప్రైస్ వచ్చేసి బిలో 500 పడిందండి. సో 500 లో అసలు మనకి ఒక్క ప్రోడక్ట్ కూడా రావట్లేదు. కానీ అలాంటిది 500 లో మనకు ఒక ట్రైపాడ్ ఇచ్చారు, లైట్ స్టాండ్ ఇచ్చారు. సో నాకైతే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అనేసి చెప్పొచ్చండి. మనీ అయితే ఫుల్ వర్త్ అనేసి అనుకోవచ్చు. ఎందుకు అంటే యూట్యూబర్ గా ఒక్కొక్కరి ఇదే ట్రైపాడ్ నేను చాలా యాప్స్ లో చూసాను. అంటే సేమ్ కంపెనీ సేమ్ బ్రాండ్ బట్ డిఫరెంట్ యాప్ లో చూసినట్టయితే 2000-2500. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు 5000 వరకు అంత అమౌంట్ పెట్టుకోలేరు. ఎందుకంటే ఫుడ్ బ్లాగ్స్ తీయాలి, డిఫరెంట్ బ్లాగ్స్ తీయాలి కాబట్టి అమౌంట్ సేవ్ చేసుకోవడానికి మైక్ మంచిది తీసుకొని నేనేం చేశానంటే ఈ ట్రైపాడ్ అయితే కొంచెం క్వాలిటీ ఎలా వస్తుందో అని చెక్ చేయడానికి మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే నేను మీషోలో ఎక్కువ డ్రెస్సెస్ తీసుకుంటాను, అందులో డిజాస్టర్స్ ఉన్నాయి అండ్ హిట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ అయితే నేనైతే సూపర్ ప్రోడక్ట్. ఫొటోస్ తీసుకునే వాళ్ళకి ఫొటోస్ పిక్చర్లు ఉంటారు కదా, వాళ్ళకైతే సూపర్ ఉంటుందండి. వీడియో తీసేటప్పుడు అయితే నేను చాలా ఎగ్జైట్ అయికుంటూ తీసాను. ఎందుకంటే నా ఇంట్లో ఇవన్నీ ఉండాలి అనేసి నా డ్రీమ్ అండి. మా ఆయన అవన్నీ అర్థం చేసుకొని తీశారు కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని ఎప్పుడు ఫాలో చేస్తూ ఉండండి. మమ్మల్ని ఎప్పుడు వీడియోస్ చూసి ఎంకరేజ్ చేయండి.